హే హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాండిడేట్ క్రిటిక్స్. నేను మీ తిలక్. హాయ్ గైస్, నేను మీ ప్రణయ్. చలో ప్రణయ్, స్టార్ట్ చేసేద్దాం. నిన్న ఏం జరిగిందంటే ఫస్ట్ అక్కడ శ్రీజ, ప్రియ, మనీష్ మధ్యలో డిస్కషన్ అవుతుంది. అదే మానిటర్స్ గురించి, లేకపోతే అసలు కుకింగ్ ఎవరు తీసుకోవాలి, అసలు దొంగతనాలు అవ్వకుండా ఏం చేయాలి అని వీళ్ళందరూ అంటే కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు. సంజన కూడా ఉండే. సో సంజన ఉండేసి కొత్తగా స్టాకిస్ట్ ని అట్లా పెడదామని అంటుంది. స్టాకిస్ట్ ఏం చేస్తారంటే ఈ దొంగతనాలు అవ్వకుండా అన్ని చూసుకోవడం అతని బాధ్యత. బట్ ఫుడ్ మానిటర్ అవన్నీ చూసుకుంటే బెటర్ ఏమో నాకు కూడా అనిపించింది. కొత్తగా మళ్ళీ స్టాకిస్ట్ అని ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసి అదంతా అవసరం లేదనిపించింది. అంటే నాకు తెలిసి సంజనకి ప్రియాకి పడట్లేదు కాబట్టి నాకు తెలిసి సంజన అసలు మానిటర్స్ కెప్టెన్ మాట వినట్లేదు, ఎవరు వినట్లేదు, అదొకటైతే నిజం. సో ఈ దొంగతనాలు అయితేనే ఉంటాయి ఒకవేళ అట్లా చేయకపోతే. సో సరే, నువ్వు ఒకవేళ అదే కరెక్ట్ పాయింట్ అనుకుంటే మళ్ళీ పొద్దున్న లేచి ఫస్ట్ దొంగతనం చేసిన సంజన అంటే కావాలని, ఎందుకంటే అది మాట వింటలేరు, వినాలని చెప్పి అట్లా చేసింది. కాకపోతే చూడు, అట్లాంటి ఐడియాలు ఇచ్చేది సంజన, చేసేది సంజన, మిగతా వాళ్ళు పెద్ద చేసేది ఏం లేదు. అవును, సంజన ఏంటంటే అసలు ఫుటేజ్ క్రియేట్ చేయడంలో నెంబర్ వన్ అనిపిస్తుంది ప్రణయ్. అసలు ఆ థింకింగ్ ఏంది, అసలు నేనే దొంగతనం చేస్తా కానీ అది చూడు టాపిక్ అంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తుంది, మళ్ళీ ఆరెంజెస్ పోయింది అంటది. ఆరెంజెస్ పోయింది అన్నాక అక్కడ ఉన్న వాళ్ళు అందరితో డిస్కషన్ పెట్టిస్తుంది. అక్కడ ప్రియా వచ్చేసేమో భరణిని, తనుజని వీళ్ళని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడు మొత్తం టాపిక్ అంతా సంజన ఏం చేస్తే దాని మీద తిరుగుతుంది. ఈవెన్ బిగ్ బాస్ కూడా ఏం అనట్లేదు సంజన, ఎందుకంటే వాళ్ళకి ఫుటేజ్ కావాలి, ఫుటేజ్ ఇస్తున్నది, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. తర్వాత డిస్కషన్ అయిన తర్వాత ఇక మనీష్ బయటకు వచ్చి ఎమ్మెల్యేల తో కూర్చొని నేను అసలు లోపల ఉండలేను బ్రో, నాకు బెడ్ ఉంటే చూడండి, నేను బయటనే ఉంటాయి, నేను ఈ బంచ్ ఆఫ్ ఈడియట్స్ తో అయితే అసలు పడుకోలేను, ప్రశాంతంగా పడుకుంటా, నేను బయటకు వచ్చి పడుకుంటా అని చెప్పి ఏడ్చుకుంటున్నారు కొద్దిసేపు. నిజమే అనిపించింది ఏంటంటే శ్రీజ ఉన్ను ప్రియా వీళ్ళు కామనర్స్ లాగా చేస్తలేరు, కామనర్స్ సెలబ్రిటీస్ లాగా ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది. ఉన్న ఆరుగురు కూడా వాళ్ళే సెలబ్రిటీగా ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళే అడ్జస్ట్ అవ్వకపోవడము చాలా ఉంటున్నాయి. ఈవెన్ సెలబ్రిటీసే కామనర్స్ లాగా ఉన్నారు, కామనర్స్ సెలబ్రిటీస్ లాగా ఉన్నారు అనిపిస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్ లో అయితే. ప్రతి ఒక్కరు వాళ్ళు కనిపించాలి, వాళ్ళు ఇండివిజువల్ గేమ్ చూపించాలని. అవును ప్రణయ్, నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే శ్రీజ ప్రియ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, గొడవ చేయాలి, గొడవ చేస్తే ఎపిసోడ్లు వస్తాం, ఇదే నాలెడ్జ్ తోనే వాళ్ళు వస్తున్నారు అనిపిస్తుంది. ప్రతి మైండ్ సెట్ అట్లనే. అంటే నువ్వు కామన్ గా నువ్వు నార్మల్ గా ఉండట్లేదు వాళ్ళ లోపల. ఎట్లా అంటే ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తేనే ఇట్లా అవుతుంది. ప్రతి దాంట్లో అసలు శ్రీజ మాట్లాడటం చిరాకు వస్తుంది నిజంగా నాకైతే. దాని తర్వాత హరీష్ ఉండేసి అసలు అన్నం తింటలేడట. సో అన్నం తినకపోతే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచాడు, రామన్ కేర్ టేకర్ గా ఉంచేసి చూసుకోమని చెప్పారు. హరీష్ కూడా అసలు గేమ్ కాన్సెప్ట్ తెలిసి కూడా ఇట్లా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. జనరల్ గా ఇప్పుడు హౌస్ అన్న తర్వాత, బిగ్ బాస్ హౌస్ అన్న తర్వాత ఇంకా గొడవలు డెఫినెట్ గా జరుగుతాయి, వాళ్ళతోనే మనం ఉండాలి. నువ్వు ఎట్లా వాళ్ళ నుంచి అట్లీస్ట్ వాళ్ళు నీకు ఫేక్ అని తెలుసు కదా, వాళ్ళని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తావు అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. కానీ నేను వాళ్ళ చేతి వంట తినను, నేను అసలు ఈ షో మీద రెస్పెక్ట్ నేను ఇక్కడికి వచ్చినా, కాకపోతే ఇక్కడికి వచ్చినాక అందరు ఫేక్ పీపుల్, బయట సొసైటీ ఏందో ఇక్కడ అదే ఉందని అంటే, బయట సొసైటీలో నుంచే కదా ఇక్కడికి వచ్చింది, ఈడ కూడా సేమ్ అట్లనే ఉంటారు. ఆ మాత్రం అర్థం కదా. అదే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తోనే తీసుకొస్తారు కదా బిగ్ బాస్ కూడా. ఒక్కొక్కరిని ఒక్కొక్క టైప్ ఉంటేనే కదా అందరు ఎట్లా ఉంటారు, వాళ్ళతో మనం ఎట్లా అడ్జస్ట్ అవుతున్నాం, అదే బిగ్ బాస్. ఇప్పుడు నేను తినను, నేను పడుకోను అంటే అది నీకే ఎఫెక్ట్, అంతే. నీకే ఎనర్జీ ఉండదు, నువ్వే టాస్క్ ఆడలేవు, అదే అర్థం చేసుకోవాలి. ఇంకా అప్పటికి అందరూ ఏం కార్నర్ చేయకుండా ఈవెన్ పవన్ కళ్యాణ్ వచ్చి తిన్నవా అని అడిగిండు, తినిపించడానికి ట్రై చేసిండు. ఎవరు అడిగినా కూడా నో అన్నాడు. అంత ఇమాన్యుల్ గొడవనా కూడా ఓకేనా అది ఇదని ఇమాన్యుల్ కూడా అడిగిందంట, దానికి కూడా ఇంకా ఓకే ఓకే అన్నట్టు క్లోజ్ చేస్తున్నాడు. మరి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు అదైతే అర్థమవుతుంది. నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నామినేషన్స్ ఎలా ఉంటాయని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉంటారు ప్రణయ్. ఇక నామినేషన్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. అదేంది కలర్ పూయాలి ఇద్దరికి. ఎవరినైతే మనం నామినేట్ చేయాలనుకుంటామో వాళ్ళ రీజన్స్ చెప్పి కలర్ పూయడం అని చెప్పాడు. ఫస్ట్ తనుజతో స్టార్ట్ అయిపోయింది. తనుజ వచ్చేసి ఎవరిని నామినేట్ చేసింది? తనుజ హరీష్ ని నామినేట్ చేసింది. అప్పుడు వీళ్ళిద్దరికి డిస్కషన్ అయింది కదా, బిహేవియర్ బాగాలేదు అని అన్నాడు కదా మనోడు, ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది. మళ్ళా డ్రాగ్ చేశారు, అదే మళ్ళా గొడవ, మళ్ళా నువ్వనకు మీరనకు ఇవే టాపిక్స్. అర్జున్ దగ్గర ఎప్పుడు ఇవే ఉంటాయి, నువ్వనకు వదిలేసి అందులో నువ్వు మీరు అన్న దాని మీద ఎక్కువసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. అసలు అది పాయింట్లెస్ అనిపించింది. అవును, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు నన్ను అనేసి ఆ టాపిక్ మీదే జరుగుతూ ఉంటది ఎప్పటికీ. అట్ లాస్ట్ అయితే తనుజ వచ్చేసి హరీష్ నామినేట్ చేసింది, నెక్స్ట్ ఫ్లోరా నామినేట్ చేసింది.
ఫ్లోరా నామినేట్ చేయడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ చెప్పింది. ఒకటి ఏంటంటే తను వర్క్ చేసేటప్పుడు చికాగ్గా ఉంటుంది, అదే వాష్రూమ్ లో ఇక్కడ ఎవరి సామాన్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఫ్లోరా అంటే దాన్ని లాస్ట్ అండ్ ఫోన్ లో పెట్టమని ఒక సంజన చెప్పింది. అది నాకు నిజమే అనిపించింది. ఏంటంటే ఫ్లోరా కూడా కొన్ని విషయాలలో కొంచెం ఓవర్గా చేస్తుంది. ఇప్పుడు బాత్రూమ్ లో వాళ్ళు మర్చిపోయారు, నీకు తీయాలని లేదు, ఒకవేళ తీసి నువ్వు డస్ట్బిన్ లో పడేసేదాని మీద తీసి పక్కన పెట్టొచ్చు కదా. అదే. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసేసి మాయిశ్చరైజర్ షాంపూ కలపడం అని చెప్పింది. అది అవసరం లేదు తనుజకి బేసికల్ గా. ఫ్లోరా కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు. ఒకటే పాయింట్ ఏంటంటే ఈ ఈ బాత్రూమ్ ది అందులో కండిషనర్ షాంపూ విషయం అయినా లేకపోతే ఫ్రీ బర్డ్ విషయం అయినా అసలు నీ పాయింట్ కాదు అని చెప్పేసింది. అది మనకు కూడా అనిపించింది. ఆ పాయింట్ల మీద సంజన వేస్తే ఒక అర్థం, నువ్వు వేస్తే ఎందుకు? అవును, తనుజ కూడా మరి అంత చికాకు పడుకుంటేనే కిచెన్ లో చేస్తుంది కదా, అదే పాయింట్ ఇక్కడ పెట్టింది. అది ఎంత అంటే ఆమెను ఎవరు ఎక్స్పోజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో ముందే ఎక్స్పోజ్ చేస్తుంది వేరే వాళ్ళని అనిపిస్తుంది. తనుజ డబుల్ స్టాండర్డ్స్ గేమ్ ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, ఆ రోజు నేను మాట్లాడతాను. నెక్స్ట్ మనీష్ వచ్చిండు. మనీష్ అయితే మంచిగా పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని కరెక్ట్ గా పెట్టిండు నామినేషన్, పర్ఫెక్ట్ గా ఇట్లా ఇవ్వాలి నామినేషన్ అన్నట్టు ఇచ్చిండు. అవును, నాకు భరణి విషయంలో అంటే భరణి నామినేట్ చేశారు కదా, ఆ భరణి విషయంలో పెట్టిన 3 పాయింట్స్ కూడా అసలు చాలా ఇంప్రెస్ అనిపించింది. ఇప్పటి వరకు నామినేషన్స్ జరిగిన వాటిలలో మనీష్ నామినేషన్ ఇస్ ద బెస్ట్ నామినేషన్ అనిపిస్తుంది. అంటే అతని పాయింట్స్ క్లియర్ గా చెప్పాడు, అతను ఏంది, ఆ ప్రాబ్లం ఏంటి, ఏమైతుంది అనేది. ఒకటి ఆ ఎగ్ టాపిక్ గానీ వాళ్ళ చేయడం వల్ల వీళ్ళకి గొడవలు అవుతున్నాయి, వాళ్ళు చేయడం వల్లనే అవుతున్నాయి అని కరెక్ట్ గా పాయింట్స్ పెట్టిండు. అవును, ఫస్ట్ బర్నీని ఎక్స్పోజ్ చేసిండు, లైక్ ఇక్కడ గుడ్ ఇష్యూ అవుతుంటే ఇక్కడ గొడవనంతా డైవర్ట్ చేసినావు, నువ్వు చాయ్ మర్చిపోయినా అని చెప్పి అట్లా ఇట్లా అదొకటి. మళ్ళీ ఎగ్ అదేంటి చపాతీ వదిలేసాడని చిన్న ఇప్పుడు వాళ్ళు అక్కడ సంజన ప్లేట్ పెట్టినప్పుడు వీళ్ళ మధ్యలో కొంచెం గొడవలు పెట్టిద్దామని ట్రై చేసినావు అని చెప్పి చెప్పిండు. దానికి క్లూలెస్ ఉన్నాడంటే అవన్నీ నిజమే. అవును, అవన్నీ నిజమే అనిపించింది. వాంటెడ్ ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ మనోడు అవి జరిగినాయి కాబట్టి బర్నీ కూడా దాని మీద ఏం మాట్లాడలేదు. నేను నిన్ను సేవ్ చేసిన అన్న పాయింట్ మాట్లాడాను, కానీ మనిషి నిన్ను సేవ్ చేయమని చెప్పలేదు. నీకు ఇద్దరిలో ఒక ఆప్షన్, అంతేగాని నువ్వు ఏదో కావాలని అతని మీద ఇష్టంతో అయితే చేయలేదు. అదే ఏదో దయతలిచి చేసినట్టు చేసిండు. అసలు అతని వల్ల నువ్వు ఇక్కడ ఉన్నవాడినట్టు చెప్తున్నాడు, కానీ అతను నామినేషన్ వస్తే ఓట్స్ పడితే అతను కూడా సేవ్ అవుతాడు కావచ్చు. ఏదో నువ్వు చేయడం వల్లనైతే ఇక్కడ లేడు కానీ నా అభిప్రాయం అంతే. భరణి గేమ్ ని మనిషి ఎప్పుడు డీకోడ్ చేశాడు, కానీ ఇవాళ క్లియర్ కట్ గా హౌస్ అందరికి ఎక్స్పోజ్ చేశాడు. అతను చేసేది ఏంది, సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ డిఫరెన్స్ తెచ్చింది భరణి అట, ఇవన్నీ చేసేది భరణి. యాక్చువల్గా భరణి చుట్టూ చాలా గేమ్ ఉంది. అది నాకు తెలిసి ఈ నాకు తెలిసి ఈ వీక్ కనుక ఫిజికల్ గేమ్ ఉంటే భరణి ప్యూర్ గా ఎక్స్పోజ్ అయిపోతాడు అనిపిస్తుంది నాకు. అగ్రెషన్ చూపిస్తాడేమో, చూద్దాం. నెక్స్ట్ రీతుని నామినేట్ చేశాడు మనీష్ వచ్చేసి. మనీష్ రీతుని కూడా కరెక్ట్ రీజన్ మీదనే నామినేట్ చేసిండు. ఎప్పటికీ ఇప్పుడు టెనెంట్స్ లో ఎక్కువసేపు లోపల ఉంటుందంటే అది రీతునే. ఏదో ఒక పాయింట్ మీద ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడైనా ఏదైనా ఎక్కువ సార్లు ఈవెన్ పని చేసుకుంటా కూడా అక్కడ టైం పాస్ చేసేది అయితే రీతునే అనిపిస్తుంది. పవన్ తో ముచ్చట్లు పెట్టుడు ఎక్కువ. అవును, అండ్ అది కాకుండా తను గిన్నెలు కరెక్ట్ గా కరగడలేదని పవన్ చెప్పిండట. నాకు ఎందుకో పవన్ రీతు మధ్యలో ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. అది ఏమైతుందో, అసలు ఏంటి ట్రాక్, ఇది ఎటో దారితీస్తుంది అనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లలో ఏమైతూ ఉంటుందో. పవన్ కూడా మాది సర్వైవల్ కి అదొక మంచి ఛాన్స్ అనుకుంటున్నాను అనుకుంటా. నాకు అదే అనిపించింది, ఎందుకంటే పవన్ నుంచి అసలు పెద్దగా మనకి ఏం కనిపించట్లేదు. ఆయన ఒక వాయిస్ అవుట్ చేసింది లేదు, ఒక మాట్లాడింది లేదు, కొన్ని టాస్క్లు స్టార్ట్ అయినాయి అంటే ఇంకేం కాలే కాబట్టి ఆయన టాస్క్లు ఎట్లా ఆడతాడు, ఏం చేస్తాడు అనేది మనకు అర్థమైతలేదు. ఎగ్జాక్ట్లీ. ఈ ట్రాక్ లో వెళ్తే కొంచెం లాంగ్ సర్వైవల్ ఉంటుందని అనుకుంటున్నా, ఏంది అది చూడాలి మరి. అవును, అది అయిపోయిన తర్వాత అదేంది నా పాయింట్స్ అయిపోయాయని మనీష్ చెప్పాడు. అయినా కానీ రీతు ఒప్పుకోలేదు. నేను అసలు నామినేషన్ ఒప్పుకోను అని కూర్చుంది. అసలు అంత డ్రాగ్ చేయడం అవసరం లేదు, తన బిగ్ బాస్ చూసి ఉంటుంది, తనకు కూడా తెలుసు నామినేషన్స్ అంటే ఒప్పుకోవాల్సిందే అని. కావాలని ఫుటేజ్ కోసం మళ్ళీ మొత్తుకోవడము, అరవడము, అరిస్తే నా పాయింట్ కరెక్ట్ అవుతుంది అనుకోవడం, అవన్నీ తప్పు. అసలు అవన్నీ కరెక్ట్ కానే కాదు. ఎట్ లాస్ట్ బిగ్ బాస్ నామినేషన్ ఒప్పుకోవాల్సిందే. కొంచెం ఎక్కువసేపు అరిచింది, బాగా ల్యాగ్ చేసింది. ఇక జనరల్ గా బిగ్ బాస్ ప్రాసెస్ మనకు తెలిసినట్టయితే సిల్లీ పాయింట్స్ మీద వేసినా కూడా నువ్వు ఆర్గ్యూ చేసుకోవాలి, కానీ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎంత సిల్లీ రీజన్స్ మీద వేయలేదు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని కూడా వేసింది. దీన్ని ఏమున్నది, చేయొచ్చు, చేసింది. నువ్వు మాకు ఆడియన్స్ కి నువ్వు చెప్పుకోవాలనుకున్న పాయింట్ చెప్పాలి, వాళ్ళతో డిఫెండ్ చేసుకునే అంతవరకు చేసుకోవాలి, ఆ తర్వాత నామినేషన్ యాక్సెప్ట్ చేయాలి. అంతే.
కానీ అట్లా చేయకుండా నేను ఇట్లా కూర్చుంటా అంటే టైం వేస్ట్, అందరికి ఓపికలు ఉంటాయి, వాళ్ళు కూడా పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అది చూసుకుంటే బాగుండు అనిపించింది రీతు కూడా. ఆ, ఇంకా ఇంకా నామినేషన్స్ ఉన్నాయి, లైక్ ఇవాళ ఎపిసోడ్ లో చూద్దాం ఏమైతుందో ప్రణయ్. చాలా గొడవలు ఉన్నట్టు ఉన్నాయి, లెట్స్ సీ. నామినేషన్ ప్రాసెస్ ఎట్లయినా నడుస్తూనే ఉంటది. ఈ లోపల మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్యాండీ క్రిటిక్స్. అంటిల్ దెన్ బాయ్.